కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 56వ సమావేశం నిన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో జీఎస్టీ స్లాబుల్లో కూడా పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. 12-28% ఉన్నటువంటి స్లాబ్లను 5-18% తగ్గించారు. అయితే ఏ రంగాలపైన ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ రంగాలకు ఇది లాభదాయకంగా ఉండబోతుంది? మనతో మాట్లాడడానికి ఆర్థిక రంగ నిపుణులు పాపారావు సార్ మనతో పాటు. సార్ నమస్తే సార్. నిన్న కౌన్సిల్ సమావేశం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది సార్. ఈ సమావేశంలో దాదాపు 5%, 18% స్లాబులుగా తీసుకొచ్చారు. గతంలో ఉన్న వాటి కంటే పూర్తిగా తగ్గించారు. వీటిని ఎట్లా చూడొచ్చు సార్? ఏ రంగాలకు ఎక్కువ దీనిపైన లాభదాయంగా ఉండదు? అంటే మొదలు పెట్టడం దాని దగ్గర కాకుండా జిఎస్టీ అనేది జూలై 1 ఐ థింక్ 2017లో మొదలైంది దేశంలో అమలు. అప్పుడు నాకు తెలిసి అయితే 5 స్లాబ్లు ఉన్నాయి. దాని మీద అప్పుడే విమర్శ వచ్చింది. 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు, ఒక దేశం ఒకే పన్ను అన్నారు. ఇన్ని స్లాబ్లు ఉంటే అది ఒక పన్ను ఎలా అవుద్ది? ఇన్ని రకాల పన్నులు ఇన్ని అంటే 3, 5, 12, 18, 28% ట్యాక్సులు రకరకాల వస్తువుల మీద రకరకాల నెంబరు. ఇది విమర్శ వచ్చింది. సరే, తర్వాత దాన్ని కొంత రేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు. 4 స్లాబులకు వచ్చిన తర్వాత అది 3 తీసేసినట్టున్నారు నాకు తెలిసి. 5, 12, 18, 28 4 స్లాబులు అయింది. సరే, ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే 4 స్లాబుల్లో 2 స్లాబులు తీసేసి కొంత మెరుగైన జిఎస్టీ అనబడే దాని దిశగా తీసుకెళ్లారు. దానిలో మిగిలిన స్లాబులు ఏంటంటే 5%, 18%. ఇది కాకుండా అంతకుముందు ఒక 28% స్లాబ్ కూడా ఉండేది. కాబట్టి అదేంటంటే సిన్ గూడ్స్ మీద ఏదైతే సిగరెట్లు, మద్యం ఇట్లాంటి ఉన్నాయో, సిన్ గూడ్స్ అంటే కొంత ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే పాపం అనే అర్థంలో పాపం అనేది అంటే ఏదైతే సిన్ అనేది అర్థంలో ఆ గూడ్స్ మీద 28% ట్యాక్స్ వేస్తారు ఆ రోజు. దాంతోపాటు లగ్జరీ గూడ్స్ మీద కూడా ఆ ట్యాక్స్ ఉంది. తర్వాత ఇప్పుడు దాన్ని మార్చి 40%కి మార్చారు సిన్ గూడ్స్ మీద ట్యాక్స్ని. అది ఎవరు కాదనరు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. సో ఇప్పుడు 5%, 12%, 18%కు మార్చిన తర్వాత 12% పోయింది. 12%తో పాటు అంతే మేజర్ పోయింది. 12% పోయింది, 28% ఆ పైన పోయింది. సో ఈ 5%, మిగిలిన 5%, 18%లో 5%లో కొన్ని వస్తాయి. చాలా కొద్దిగా మాత్రమే 18%లోకి పెంచారు. 12 నుంచి చాలా కొద్దిగా. దాని గురించి పెద్ద ఇబ్బందికరమైన కొన్ని ఉన్నాయి, కానీ పెద్ద ఇక చర్చ కాకుండా ఈ 12% నుంచి 5%కో, 18% నుంచి 5%కో, లేకపోతే 0కో మార్చిన విషయాల్లో కొంత మనం ఏమన్నా జనాలకి బెనిఫిట్ జరుగుద్దామని చూస్తే ఓవరాల్గా 18% నుంచి మార్చిన వాటిల్లో మనకి కొంత ఆటోమొబైల్ రంగంలో కొన్ని కనపడతాయి. దానిలో ప్రధానంగా మీకు చిన్న కార్లు వాటిల్లో ట్యాక్సు తగ్గింది బాగా. దానివల్ల ₹1,00,000 దాకా ఒక్కొక్క కారు మీద ఆదాయం అవకాశం, చిన్న కార్లు కొనే అవకాశం. అలాగే మీకు మోటార్ సైకిల్స్, బైకులు, స్కూటర్లు వీటి మీద ఒక ₹10,000 దాకా ఆదాయ అవకాశం ఉంది. దాంతోపాటుగా మీకు ఏంటంటే ఇక్కడ మీకు లగ్జరీ కార్లు అయితే, బాగా విలాసవంతమైన కార్లు అయితే ఒక 10 లక్షల దాకా దాని మీద ఆదాయ అవకాశం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఓవరాల్ ఏదైనా ఏంటంటే ఈరోజు నిత్యావసరాలు, ఇంకా దాంతోపాటుగా నిత్యావసరాల మీద చాలా పెద్ద ఎత్తున చాలా వాటి మీద మీకు అన్ని నిత్యావసరాలు అనేది, కానీ మామూలుగా మనకి నిత్యావసరాలు అంటే లూజ్ కూడా కొనుక్కుంటారు, వాటి మీద ఎటువంటి ట్యాక్స్ లేదు. ఇప్పుడు కూడా ప్యాక్ చేస్తే ట్యాక్స్ పడుతున్నటువంటిది ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే గతంలో జిఎస్టీ పేరు మొదలుపెట్టి జిఎస్టీ పే వచ్చిన దశలో తర్వాత ప్యాక్డ్ అనే పేరుతో మజ్జిగ ప్యాక్ చేసినా, లేకపోతే పెరుగైనా, లేకపోతే ఇంకా పాలు, ఇక తీసుకెళ్ళి చేపలు, మాంసం, ఇట్లా ప్రతి దాని మీద విపరీతమైన ట్యాక్స్ 5% వేసినా కానీ అది చాలా పెద్ద ఎత్తున గోధుమలు, బియ్యం ప్రతి దాని మీద ట్యాక్స్ వేసి నిత్యావసరాలు కూడా జనాలు కొనడానికి భయపడేస్తే తెచ్చారు. ఈ ప్యాక్డ్ ఐటమ్స్ని 25% నుంచి తగ్గించారండి. 25% సారీ, ఈ ప్యాక్డ్ ఐటమ్స్ని 25 kgs దాకాను 25 లీటర్స్ దాకా ప్యాక్ చేస్తే వాటి మీద ట్యాక్స్ ఉండదని కొంత అది ఒక రాయితీ. ఏదేమైనా ఏంటంటే జిఎస్టీ అనేది ఓవరాల్గా ట్యాక్సెస్ పెరగడానికి కారణమైంది. గతంలో కంటే కూడా ఇప్పుడు ఎప్పటికీ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ స్లాబులు మార్చిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటంటే ఓవరాల్గా మనకి కొంత ఉపశమనం అయితే ఉంటుంది. అది కూడా ముఖ్యంగా రేపు
పండగ వస్తుంది, పండగ నుంచి మారుతుందని. అయితే ఇదేంటంటే మనకి ఇంత ఎక్కువ నేను మాట్లాడను, ఉదయం నుంచి చాలా మంది చెప్పుకుంటారు దేని మీద తగ్గుతాయి అని. కానీ దీనిలో ఏంటంటే బీజేపీ స్వతహాగానే కార్పొరేట్లు ధనవంతులకు అనుకూలమైన ప్రభుత్వం అనేది ఒకటి దానికి అదే రుజువు చేసుకుంది. డిమానిటైజేషన్ క్రమంలో కానీ, జిఎస్టీ అమలు జరిపే క్రమంలో కానీ, కోవిడ్ కాలంలో కానీ, ఇతరత్ర అన్ని రకాలుగా అది కార్పొరేట్లకే అనుకూలంగానే ప్రవర్తిస్తాన్ని చూస్తున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు ఇది తాత్కాలికమైనటువంటి వెనకంజే. బీజేపీ పూర్తి స్థాయిలో ఏదో మారిపోయిందని, ఈ ట్యాక్స్ జిఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజానుకూలంగా మారింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే జన్మకో శివరాత్రి ఇది ప్రజల దృష్టిలో జన్మకో శివరాత్రి. రాక బీజేపీ స్వభావంలో ఒక తాత్కాలికమైన వెనకడుగు. ఎందుకంటే ఈరోజు బీజేపీ హయాంలో ప్రజల జీవిత స్థితిగతులు దారుణంగా దిగజారటం అనేది కళ్ళ ముందు కనపడుతుంది. నేను ఇక్కడ వ్యాపారస్తులను కూడా చాలా మందిని అడుగుతుంటా, బయటికి పోయినప్పుడు కూడా అడుగుతాను ఎట్లా ఉంది వ్యాపారం అంటే. ఆల్మోస్ట్ చాలా మంది చెబుతుంది ఏంటంటే ఒక 30% దాకా వ్యాపారాలు దెబ్బతిన్నాయి అనేది సమస్త జనుల అభిప్రాయంగా ఉంది. కాబట్టి ఏంటి ఈ పరిస్థితిలో వాళ్ళు నమ్ముకున్న వర్గం, బేసిక్గా వ్యాపార వర్గం తాలూకు పార్టీ బీజేపీ అనేది, అట్లాంటి వ్యాపార వర్గాల పార్టీ కూడా ఈరోజు ఈ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటే కానీ దాని వాళ్ళ మద్దతు కూడా కోల్పోయే పరిస్థితి. అంటే మిగతా ప్రజలు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి, జిఎస్టీ అమలైనప్పటి నుంచి కూడా స్ట్రీట్ వెండర్స్ చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఈ స్లాబ్ల కారణంగా కూడా పేద మధ్య తరగతి కుటుంబాలే బలైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ రెండింటి వేరియేషన్ వల్ల ఇప్పుడు వాళ్ళకి ఏమైనా లాభం చేకూరేటువంటి అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత మీకు వ్యాపారస్తులు దెబ్బతింటాం అంటే ఉదాహరణ చెబుతా. ఇప్పుడు ఇంతకుముందు జిఎస్టీ వల్ల ఎట్లా దెబ్బతిన్నారనే దగ్గర గతంలో మనకి ఎయిర్ కూలర్లు ఉన్నాయనుకోండి, కూలర్లు వాడేవాళ్ళు వీళ్ళల్లో. ఏసీలు తయారు చేయటం లేదు కానీ కూలర్లు ఎంఎస్ఎంఈలు చాలా చోట్ల చిన్న ఫ్యాక్టరీలు, పటాన్ చెరువులు కానీ ఎక్కడైనా కానీ చాలా చిన్న వాళ్ళు కూడా కూలర్లు తయారు చేసి రోడ్డు పక్కన అక్కడ పెట్టి అమ్మేవాళ్ళు. షాపులు కూడా ఉండేవి కాదు. అది 1500 ఆ రోజుల్లో. ఈ అంత బ్రాండెడ్ అంతా సింఫనీ లాంటి బ్రాండెడ్ అన్ని పెద్ద రేట్లు ఉంటాయి, 5000 అట్లా ఉన్నప్పుడు కూడా 3000 పైన 4000 5000 ఉన్నప్పుడు కూడా ఈ 1500కి ఇట్లా అమ్మేవాళ్ళు. మార్కెట్లో 1200కు ఇది అమ్మేవాళ్ళు. అది జిఎస్టీ రావడంతో ఏమైందంటే వీళ్ళు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చారు. చిన్న వాళ్ళు కూడా ఎవరైతే ఎంఎస్ఎంఈలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చారు. ట్యాక్స్ పరిధిలోకి వస్తే ఏమైంది, మీకు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టి అమ్మాలంటే రేటు పెరిగిపోతుంది. రేటు పెరిగితే వీళ్ళ దగ్గర ఎందుకు కొంటారు, బ్రాండెడే కొనుక్కుంటారు. అదే జరిగింది. మీకు చాలా చిన్న పరిశ్రమ దెబ్బతింటే ఏంటంటే జిఎస్టీ ఐడి పేరుతో చాలా కంపెనీలు రిజిస్టర్ చేసుకోమని ఒత్తిడి చేయడంతో వాళ్ళందరూ కూడా జిఎస్టీ కట్టలేక ఆ పరిశ్రమ దుకాణం ఎత్తేసుకున్నారు. దాంతో చాలా చిన్న పరిశ్రమలు ఆ రోజు దెబ్బతిన్నాయి. ఆ క్రమంలోనే మీకు చాలా నిరుద్యోగం పెరగటం, ఇతరత్ర సమస్యలు కూడా దేశంలో వచ్చినాయి. ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దాంతో పెద్ద కార్పొరేట్లు ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఈ చిన్న వాళ్ళందరూ దెబ్బతింటం వెనక జిఎస్టీ ప్రధానమైనటువంటి కారణం. దాంతోపాటుగా ఇంకా మీరు చాలా తీసుకోవచ్చు. ఆ రోజు వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. దీంతో అసలు బిగినింగ్ ఎక్కడుందంటే డిమానిటైజేషన్ అప్పుడు దేశ జీడిపి భారీ ఎత్తున పడిపోయింది. అది మన్మోహన్ సింగ్ కూడా ఆ రోజు అసలు పార్లమెంట్లో ఆయన ప్రస్తావించాడు. 1% ఆ పైన కూడా దేశ జీడిపి శాశ్వతంగా దెబ్బతింటుంది, ఇది మంచిది కాదని. సరే ఏదేమైనా ఏంటంటే జీడిపి పడిపోయింది, ఎకానమీ దెబ్బతింది. తర్వాత ఇప్పుడు ఇక ఇది ఈ పరిణామాలు. తర్వాత డిమానిటైజేషన్ తర్వాత వచ్చింది జిఎస్టీ, ఎంఎస్ఎంఈలు దెబ్బతింటాం. తర్వాత మీకు కోవిడ్ కాలంలో కూడా మిస్ అయ్యింది. కోవిడ్ కాలంలో ప్రధానంగా పెద్దగా ఇవ్వాల్సినంత స్థాయిలో ఉద్దీపన ఇవ్వాలి ఎకానమీకి. అప్పులు ఇచ్చారు చాలా వరకు కంపెనీలకి, ఎంఎస్ఎంఈలకి, వీళ్ళకి అప్పులు తీసుకొని మీరు వర్కింగ్ క్యాపిటల్ కోసం వాటికి వాడుకోండి. కానీ వాస్తవానికి ఏంటంటే అప్పులు జనాలకు ఇచ్చింది, జనాల కొనుగోలు శక్తి కూడా లేదు. అప్పుడు జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఆదాయాలు లేవు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెలవారీ ఇప్పుడు యాషోచామ్ లాంటి సంస్థలు కానీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే అజిమ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ కానీ, వీళ్ళందరూ ఆ రోజు ఇచ్చిన సలహా ఏంటంటే 5000 నుంచి 10,000 రూపాయలు రకరకాలుగా చెప్పారు. జనానికి నెలలా అంత అకౌంట్లో వేయండి, వాళ్ళు కొంచెం కొనుగోలు శక్తి బాగుంటుంది. కానీ ప్రభుత్వం ఇచ్చిందంటే 500 రూపాయలు ఇచ్చారు వీళ్ళకి. సో దాంతో ఏమైందంటే ఎకానమీ ఒకసారి కింద పత్రం అయింది, ప్రజల కొనుగోలు శక్తి పోయి. అది మళ్ళీ కోలుకోవడం అంత ఈజీ కాదు, ఒకసారి ఎకానమీ కింద పోయిన తర్వాత. సో అట్లా కోవిడ్ కాలంలో. తర్వాత ఇప్పుడు ఎటు కూడా యుఎస్ టారిఫ్లు వచ్చినాయి, అమెరికా టారిఫ్లు వచ్చిన తర్వాత పూర్తిగా ఎకానమీ లక్షలాది ఉద్యోగాలు పోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో చేపల చెరువుల దగ్గర నుంచి, తమిళనాడులో టెక్స్టైల్ ఇండస్ట్రీ, అక్కడ కూడా కొంత లెదర్ ఇండస్ట్రీ కూడా అక్కడే ఉంది. అలాగే దాంతోపాటు గుజరాత్లో మీకు మామూలుగా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇట్లా అన్ని రంగాల్లోనూ పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ డిఫెన్సివ్లో ఉంది. బీజేపీ ఈ రోజు ఏంటంటే దేశంలో అది మనుగడ సాగించడం అంటే ఇంత భవిష్యత్తులో గెలవగలిగిన పరిస్థితి లేకుండా పోతుంది దానికి. కాబట్టి అంటే కొంత ఉపశమనంగా ఈ జిఎస్టీని తగ్గించారు, తాత్కాలిక ఉపశమనంగా జిఎస్టీని తగ్గించారు. కాబట్టి ఏంటంటే ఇదేదో బీజేపీ శాశ్వతంగా దాని తీరు మారుద్దని అనుకోవడానికి లేదు.
వాళ్ళు వెనకంజలో ఉన్నారు కాబట్టి జనాల్ని మళ్ళీ బుజ్జగించుకోవడం కోసం తాత్కాలికంగా ధరలు తగ్గింపు రూపంలో మళ్ళీ జనానికి అప్పీల్ చేస్తున్నారు. బీజేపీ అంటున్నారు కాబట్టి స్ట్రైట్ ఒక క్వశ్చన్ సార్, ఉన్నటువంటి రొట్టెల మీద కావచ్చు, పరోటాల మీద కావచ్చు, లేదంటే బన్స్ మీద చాలా వరకు కూడా జిఎస్టీ తగ్గించారు. బీహార్ ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఆ యాంగిల్లో ఏమైనా కేంద్ర ప్రభుత్వం మారిందని మనం భావించవచ్చా? బీహార్ ఎన్నికల కోసం అంటే దేశం అంతా వసూలు చేస్తున్న పన్నుని బీహార్ ఎన్నికల కోసం వాళ్ళు ఒక్క రాష్ట్రం ఎన్నికల కోసం వదులుకున్నారని అనుకోను. మరి ఆ లెక్కన బీహార్ ఎన్నికల కోసం వదులుకుంటే బీహార్ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ పెంచాలి. ఈ ప్రభుత్వాలు ఎప్పటికీ ఆదాయాన్ని వదులుకో. మీకు అందుకే స్టాండర్డ్ అండ్ పూర్ లాంటి సంస్థ కూడా ఈ మధ్యకాలంలో చెప్పింది ఏంటంటే, మొన్న ఈ చర్చ వస్తున్నప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో ఇదంతా ఆమోదం పొందబోతుంది, జిఎస్టీ తగ్గుద్దని చర్చ వస్తున్నప్పుడు స్టాండర్డ్ అండ్ పూర్ లాంటి సంస్థ కూడా చెప్పింది ఏంటంటే, మీకు ఇది ఆదాయం ఏమి తగ్గదు ప్రభుత్వానికి, తగ్గించుకోదు ప్రభుత్వం అని చెప్పి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఆదాయం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కోల్పోయింది ఇంకెక్కడ వసూలు చేయాలి. ఆల్రెడీ అలాంటి ప్రాసెస్ నడుస్తుంది కదా. మీకు ఇక్కడ కోల్పోయింది ఎక్కడ వసూలు చేస్తున్నారు. మామూలుగా అయితే 48,000 కోట్ల దాకా ఏదో తగ్గుద్ది ఆదాయం అని చెప్తున్నారు ఈ మొత్తం వదులుకోవటం వల్ల. అది పెద్ద నష్టం కాదు, కానీ ఓవరాల్గా మీకు చూస్తే దీంతో పాటుగా ఇక్కడ జిఎస్టీ ఒకటే కాదు కదా, ఎక్సైజ్ డ్యూటీ ఉంది పెట్రోల్ డీజిల్ మీద. పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ అలాగే ఉంది కదా. వాళ్ళ పెట్రోల్ డీజిల్ మీద విపరీతంగా పెడుతుంది ప్రభుత్వం. దాంతో ఆటోమేటిక్గా డీజిల్ మీద పిండే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది, డీజిల్ రవాణాకి కావాలి. రవాణాకి డీజిల్ కావాల్సి వచ్చినప్పుడు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అంటే గతంలో కూడా పెట్రోల్ డీజిల్ కి సంబంధించి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా భావించాయి, తీసుకురావాలని. కానీ కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినటువంటి దీని మీద ఇప్పటి వరకు కూడా కేవలం రాష్ట్రాలే వ్యతిరేకించడం కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. వాళ్ళకి బాగా ఆదాయం వచ్చేది కదా. ఇది ఎక్సైజ్ డ్యూటీ మొత్తం కేంద్రానికి పోతుంది. ఎక్సైజ్ డ్యూటీలో కూడా సెస్లు సర్చార్జీలు ఎక్కువ వేస్తున్నారు. వాళ్ళకే ఎక్సైజ్ డ్యూటీ మొత్తం ఆదాయం వాళ్ళదే. ఎక్సైజ్ డ్యూటీ ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం రాష్ట్రాలతో పాటు కేంద్రానికి వస్తుంది. ట్యాక్స్ ఆదాయం అయితే అసలు ట్యాక్స్ ఆదాయంగా దాన్ని ఎక్కడ ఉంచారు ఎక్సైజ్ డ్యూటీని. దానిలో సెస్లు సర్చార్జీలు చాలా భాగం ఉన్నాయి కదా. సెస్లు సర్చార్జీలు అంత విపరీతంగా వేయటం వల్ల మీకు అది రాష్ట్రాలకు పంచక్కర్లా. సెస్ ఆదాయం కానీ సర్చార్జీ ఆదాయం కానీ ఆ ఎక్సైజ్ డ్యూటీ తాలూకుది ఈ రాష్ట్రాలకు పంచక్కర్లా. మీరు పంచాల్సింది ఏంటి, ఎక్సైజ్ డ్యూటీ, ప్రాపర్ ఎక్సైజ్ డ్యూటీని మీరు రాష్ట్రాలకు పంచాలి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎటు పెట్టుకుంది, ఎక్కువ భాగం ఎవరికి పోతుంది, మీకు పెట్రోల్ డీజిల్ తాలూకు ఎక్కువ భాగం కేంద్రానికి పోతుంది. పోతే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు, రాష్ట్రాల పేరు వాళ్ళు చెబుతారు పదే రాష్ట్రాలు వదులుకోవాలనుకుంటున్నాయి. కానీ రాష్ట్రాలు నిజానికి కొన్నిసార్లు ట్యాక్సులు పెంచినా ఏం చేసినా సరే, కొన్ని చోట్ల ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా ప్రజలకు ఏం చేయకుండా వసూళ్లు మాత్రమే చేసుకునే కార్యక్రమం ఉన్న వాళ్ళని వేరే రకం. అది కానీ కొన్ని రాష్ట్రాల్లో జెన్యూన్ గా ప్రజల కోసం ఏమన్నా పనిచేసినా వాళ్ళు ట్యాక్సులు పెంచక తప్పని స్థితి. ఎందుకంటే జిఎస్టీ పేరుతో కేంద్రీకరించుకుంది ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం. రెండో పక్కన సెస్లు సర్చార్జీల పేరుతో ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 41 రూపాయలు, 100లో 41 రూపాయలు అంటే 41% రాష్ట్రాలకి వాటా ఇవ్వాలి. కానీ 41% ఎక్కడ వస్తుంది, కేవలం 30% చిల్లర అటు ఇటుగా కాస్త అటే వస్తుంది. 30 రూపాయలు ఇస్తున్నారు 100 రూపాయలు, 41 ఇవ్వటల్లా. ఎందుకంటే సెస్లు సర్చార్జీలు వేసి చాలా భాగం వాళ్ళే అటు పెట్టుకుంటున్నారు. సో ఇట్లాంటి ప్రక్రియలో మీకు జరుగుతుంది ఏంటంటే, ఇది పరిణామాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు రాష్ట్రాలు కూడా కొంచెం ఇబ్బంది ప్రకటిస్తున్నాయి కదా. సార్ ఇప్పుడు తీసుకున్నటువంటి 5% కావచ్చు, 18% కావచ్చు, గతంలో ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీకి సంబంధించి చాలా వరకు ట్యాక్స్లు పెట్టాం. ఏమన్నా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుందా, ఇప్పుడు ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉందా, కట్టినటువంటి ట్యాక్స్లకు ఎట్లా రిలీఫ్ ఉండబోతుంది సార్ రాష్ట్రాలకు సంబంధించి? అంటే రాష్ట్రాలు కడుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం దాని స్వతహాగా దాని స్వభావం కేంద్రీకరణ, హిందీ హిందూ హిందుస్థాన్ అనే నినాదంతోనే వాళ్ళు మొత్తం అధికారాన్ని క్వాజీ ఫెడరల్ అనే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని, క్వాజీ ఫెడరల్ అంటే పాక్షికంగా ఫెడరల్ రాజ్యాంగం, పూర్తి ఫెడరల్ రాజ్యాంగం కాదు ఇది. కానీ క్వాజీ ఫెడరల్ రాజ్యాంగాన్ని వాళ్ళు పూర్తిగా ఉల్లంఘించి యూనిటరీ రాజ్యాంగంగా అంటే కేంద్రీకృత రాజ్యాంగంగా వాళ్ళ చేతిలోనే మొత్తం అధికారాలు పెట్టుకోవాలని రాష్ట్రాల అధికారాన్ని పూర్తిగా నిమజ్జనం చేస్తున్నటువంటి స్థితి వీళ్ళకుంది. ఎందుకంటే మీరు ఉదాహరణ ఫామ్ బిల్సే చూస్తే వ్యవసాయ చట్టాలు 3 చట్టాలు, దానిలో అసలు కేంద్రానికి అధికారం ఉందా లేదా అనేది పెద్ద చర్చ ఉంది. కేంద్రం చేయొచ్చా ఈ చట్టాలు లేదా అనేది. అట్లా ఏది పడితే అది వాళ్ళు జోక్యం చేసుకుంటున్నప్పుడు రాష్ట్రాలకు అధికారాలు వాళ్ళు మిగలనివ్వట్లేదు. కాబట్టి ఇక ముందు కాలంలో కూడా వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళ స్వతహాగా వాళ్ళ స్వభావం ఇది కాబట్టి మొత్తం అధికారాన్ని వాళ్ళ చేతిలో కేంద్రీకరించుకున్నారు. కేంద్రీకరించుకునే ధోరణి ఇలాగే కొనసాగుతాయి, ఈ మారవు. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది పుడకలతో నిబోద్దన్నట్లుగా బీజేపీ స్వతహాగా దాని స్వభావమే ఈ కేంద్రీకరణ. తాత్కాలికంగా ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ఒక ఉపశమనం, ఒక జస్ట్
పై వెనకడుగు. కానీ బీజేపీ స్వభావం మారుద్ది అనేది గత 10 ఏళ్లుగా దాన్ని చూసిన తర్వాత ఇంకెవరైనా నమ్మితే అది పూర్తిగా పొరపాటు. దాని స్వభావం అదే. బీజేపీ ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తుంది, తాత్కాలికంగా వెనకడిగేసింది, అవసరమైతే మళ్ళీ 4 అడుగులు ముందుకేస్తుంది తప్పితే వెనకడిగేయదు. రాష్ట్రాల హక్కుల్ని ఉల్లంఘించడం కూడా అలాగే చేస్తుంది. కాబట్టి రాష్ట్రాలకు ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. జెన్యూన్ గా ప్రజల కోసం పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడున్నా వాళ్ళు ఇంకా ఆందోళన చెందడం సహజం. కాస్మోటిక్స్ కావచ్చు, లేదంటే హెయిర్ ఆయిల్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద కూడా చాలా వరకు తగ్గింపు వచ్చాయి. నిత్యావసర సరుకుల మీద చాలా వాటి మీద కూడా తగ్గింపులు వచ్చాయి. సామాన్యునికి చాలా లాభం చేకూరేటువంటి అవకాశం ఇప్పుడు ఉంటుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ధరలు తగ్గితే మంచిదే. కానీ ఎంత పెరిగి ఎంత తగ్గుతుంది? ఇప్పుడు సేల్ పెడతారు. సేల్ పెట్టి జనరల్ గా సేల్ గురించి మనం మాట్లాడుకునేది ఏంటి? 500 రూపాయలది 700 రూపాయలు చేసి సేల్ డిస్కౌంట్ ఇచ్చారని చెప్పి మళ్ళీ 500కి అమ్ముతాడని. ఇదే కదా గత 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా ధరలు ఎంత పెరిగినాయి? ఎంత ధరలు పెరిగిపోయినాయి? కందిపప్పు దగ్గర నుంచి ఉప్పు పప్పు అన్నీ పెరిగినాయి. దాని మీద పడిపోయి ఇప్పుడు ఈ ట్యాక్స్ రాయితీ ఇస్తే మళ్ళీ ఎంత తగ్గుద్ది? పాత దానికంటే ఎక్కువే ఉంటుంది. అందుకని ధరలు ఎప్పుడు పెరిగే ఉంటాయి. ఈ డిస్కౌంట్ అంతా ఇది మన కన్నీటి తుడుపు. వాస్తవానికి పెరిగిపోయిన ధరల్లో మీరు మూరెడు పెంచి బారెడు చారెడు తగ్గించినట్టు ఇదేదో కదే కానీ నిజానికి జనానికి ధరలు ఏం తగ్గుతున్నాయి? ధరలు తక్కువ ఉంటాం. జనాలు ఏమన్నా భ్రమపడితే నేనేం చేయలేను. కానీ ఓవరాల్ గా ఈ 3 ఏళ్లలో ఎన్ని ధరలు పెరిగినాయి అండి? ధరలు ఎన్ని పెరిగినాయి? ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది? ఇక్కడ ఏంటంటే ఏం తగ్గింది? లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి కూడా దట్ ఈస్ గుడ్. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 18% ఇస్తే చాలా మందికి ఉపయోగం. అదొక నిర్ణయం ఖచ్చితంగా. అట్లాంటి 1-6 నిర్ణయాలు ఏంటంటే జనరల్ గా గడ్కరీ కూడా విమర్శించాడుగా. వాళ్ళ పార్టీలో ఉన్న గడ్కరీ కూడా గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్లే సాగు బతుకుల మధ్య ఆరోగ్యం కోసం ఇన్సూరెన్స్ చేసుకుంటే దాని మీద ట్యాక్స్ ఏంటని చెప్పి గడ్కరీ కూడా మాట్లాడాడు. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట అవసరం కావచ్చు, వాళ్ళు 18% ని జీరో చేశారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అట్లాంటి ఏదో 1-6 ఏంటంటే ఇక దాని మీద పైగా ఈ దేశానికి వైద్యానికి విద్యకి వీళ్ళు చేస్తుంది ఏమి లేదు. విద్యారంగంలో కూడా కొన్ని కన్సెషన్స్ ఇచ్చారు కదా. నోట్బుక్లు, క్రేయాన్స్, పెన్నులు, పెన్సిళ్లు వాటి మీద ట్యాక్స్ తీసేసామని. ఇటు ఎందుకు అట్లాంటి వాటి మీద కూడా వేస్తారా? పేద పిల్లలు ఎంతమంది నోట్బుక్ కొనుక్కోవాలంటే ఇబ్బంది పడి దాతల దగ్గర నోట్బుక్లు తీసుకుని చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి దేశంలో వైద్యం మీద ఈ రకంగా బాటం అది కొంచెం వెనక్కిపోయారు. కానీ ఫీజులు ఉన్నాయిగా ప్రైవేట్ విద్యలో, మరి వాటి గురించి ఎవరు ఏంటంటే ఇవన్నీ చాలా భారాలు అలాగే ఉన్నాయి. తాత్కాలికంగా అటు ఇటు టింకరింగ్ చేసుకుంటున్నారు తప్పితే ఓవరాల్ గా వీళ్ళు ఏదో పెద్ద దేశానికి ఉద్ధరించినట్లుగా ఈ ట్యాక్సులు ఇంకా ఉద్ధరించేసి జనాల బతుకులు బాగుపడేట్టుగా చేసే అవకాశాలు అయితే దరిదాపు లేవు. సార్, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి వాషింగ్ మిషన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, లేదంటే కూలర్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా గతంలో ఉన్న దానికంటే చాలా వరకు తగ్గాయి. ఇప్పటికే అమ్మకాలు కూడా ఎంత జిఎస్టీ ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం కొనడానికి మాత్రం సుముఖంగానే ఉంటున్నటువంటి పరిస్థితి, ఇంకా తగ్గినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎట్లా ఉండబోతుంది సార్ నెక్స్ట్? అంటే అంటున్నారు నిజమేనండి. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, గృహోపకరణాల అవసరం పెరిగింది, జనాలు వాడటం అని. ఈ గృహోపకరణాలు మామూలు జనాలు కూడా కొంటున్నారు. ఈరోజు సామాన్య బస్తీల్లో కూడా చాలా ఇళ్లలో వాషింగ్ మిషన్ లేకపోవచ్చు కానీ టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటున్నాయి. దానిలో మీకు ఏం జరుగుతుంది? ఈఎంఐలతో కొంటున్నారండి చాలా మంది. సొంత ఆదాయం కాదు, ఈఎంఐలు. చాలా మంది ఈఎంఐలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అప్పులు లేని వాళ్ళు. అదంతా గొప్ప ప్రగతి ఏం కాదు కదా. రేపు పొద్దున పరిస్థితి దిగజారితే ఆల్రెడీ చాలా మంది ఈఎంఐలు కట్టలేక అసలు అవన్నీ బ్యాంకుల్లో ఎన్పిఏలు అవుతున్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వాళ్ళందరి జీవితాలు దిగజారుతున్నాయి. నిజమే, వాళ్ళందరికీ అవన్నీ కావాలి. కానీ వాళ్ళకి ఆదాయాలు ఉండి వాళ్ళు కొనుగోలు చేయాలి. గత అనేక సంవత్సరాలుగా ఆదాయాల కంటే కూడా అప్పులు పెరుగుతున్నాయి జనానికి. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి దీనిలో ఇదంతా మళ్ళీ చర్చ అనవసరం. ఓవరాల్ గా జిఎస్టీ కౌన్సిల్ కి సంబంధించి ఎట్లా ఉందని భావిస్తున్నారు? రాబోయేటువంటి రోజుల్లో సరే, ఈ నిర్ణయం వరకు కాస్త గుడ్డి కంటే మెల్లనయం లాగా ఇది చిన్న నిర్ణయం, చాలా చిన్న నిర్ణయం. వీళ్ళు పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు లేకపోతే ఇతరత్ర అన్ని రకాల వీటితో ద్రవ్యోల్బణం పెరిగిన దాంతో ఇవన్నీ చూస్తే కొంత ఉపశమనం. కానీ ఇందా నేను చెప్పినట్టు బారెడు పెంచి మూరెడు తగ్గిస్తే లాగా పెరిగిన ధరలు ఎంత, వీళ్ళు తగ్గించింది ఎంత, దాని మీద మిగిలింది ఎంత, జనానికి ఏమవుతుంది అనేది చూడాలి. కాబట్టి తాత్కాలికంగా సరే తగ్గిందంటే తగ్గింది, తగ్గలేదు అనుకుంటే గతంతో 2 ఏళ్ల క్రితంతో ధరలు పోల్చుకొని చూస్తే ఇప్పుడు ఇంకా తగ్గినాయి అంటే ఎక్కువే ఉంటాయి. సో కాబట్టి జనాలు ఆలోచించుకుంటారు. వాళ్ళకు కూడా తెలుసు కదా ఎంత. జనాల నుంచి కూడా సార్, ఇది ఒక చివరి ప్రశ్న సార్, జనాల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కు సంబంధించి జిఎస్టీలోకి చేర్చాలి. అప్పుడే రాష్ట్రాలన్నీ కూడా వాహనదారులు, చాలా కామన్ పీపుల్, మార్కెటింగ్ పని చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న పనుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా వెయిట్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల ఒత్తిడి కనుక తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మారేటువంటి, అంటే రాష్ట్రాలే ఒప్పుకోవటం లేదని వాళ్ళు చెబుతున్నారు. రాష్ట్రాలే ఒప్పుకోవటం లేదనేది వాళ్ళ వాదన. రాష్ట్రాలు కొంత ఒప్పుకోవడానికి కూడా కొంత కారణం ఉంది. వాళ్ళ చేతిలో మిగిలిన ఏకైక పన్నాయుధం ఇదే కదా. వాళ్ళకి అది ఆదాయం రాకుండా చేసేసింది కేంద్ర ప్రభుత్వం. మిగిలిన ఏకైక వసూలు సాధనం ఇది లిక్కరు. ఇది పెట్రోల్, డీజిల్, లిక్కరు. దాని మీద కూడా ఆదాయం వదులుకుంటే అసలు రాష్ట్రాలకు ఏం మిగలాలి, ఏం చేయాలి వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి?
ఏంటంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పటానికి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లిక్కర్ మీద ఇది ఎక్సైజ్ డీజిల్ మీద పెట్రోల్ మీద వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ షేర్ తీసుకుంటున్నారు దీనిలో వచ్చే ట్యాక్స్ లో ఎక్సైజ్ డ్యూటీలో ఎక్కువ షేర్ వాళ్ళే తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది సెస్సులు సర్చార్జీలు చెప్పాయి కదా, వాళ్ళకే ఎక్కువ షేర్ వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదని చెబుతున్నారు కానీ అసలు వాళ్ళకే ఇష్టం లేదనేది గట్టిగా, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డారు మొత్తం అధికారం, మొత్తం ఆర్థిక అధికారంతో సహా సంస్థ అధికారాలు. ఈ మధ్యకాలంలో ఫ్రంట్ లైన్ పత్రిక కూడా ఒక స్పెషల్ ఇష్యూ వేసింది ఫిస్కల్ ఫెడరలిజం మీద. ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఇదే, ఆర్థికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విభజన ఎట్లా ఉందని. దానిలో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక అధికారాలను తన చేతిలో కేంద్రీకరించుకుంటుందో వాళ్ళు చెప్పారు క్లియర్ గా, చాలా వివరంగా డీటెయిల్డ్ గా చెప్పారు. సో ఏదేమైనా ఏంటంటే ఈ ప్రభుత్వం తీరు అయితే మారదు పూర్తిగా, అనేది నిజం. ఇది తాను చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒకటి అర తప్ప పూర్తిగా గతంలో కంటే ఈసారి కొంచెం తగ్గుముఖం పట్టాయి. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ పెంచుతారా లేదా అనేది మాత్రం క్లారిటీగా చెప్పలేము. కాబట్టి పూర్తిగా పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రాల హక్కుల మేరకు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తగ్గినటువంటి ఈ స్లాబులు ఏవైతే ఉన్నాయో 5% కావచ్చు 18% కి సంబంధించి ఇటు పూర్తిగా ఏదైతే కామన్ పీపుల్ కు కొంత చేరువయ్యేలా ఉన్నాయని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.